స్వామి నా వైద్యుడా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం పరపరాల నీ పిల్లల ప్రణమీన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన జావలీలు జాదువార కవి గాయక వైతాళిక కలరా మందిరాలు జాతిని జాగృత పరిచే గీతాల జాతర అగమించు నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై సుఖ శాంతుల తెలంగాణ సమిక్షంగా ఉండాలి ప్రతిదినమని తెలంగాణ ప్రజలు కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మనందరికీ ప్రాక్టీసులు ఉన్నాయి. గ్రామాలలో చూడకుండా వీడికి ఎర్లీగా రాలేము. అందరూ వస్తారు. ముందుగా చెప్పిన టైంకే జ్యోతి ప్రజ్వలన మేము ఖచ్చితంగా చూడాలి. ముందుగా అన్నగారిని మేము కలవాలి, అన్నగారు పిలిపించారని నా పిలుపుని అందుకొని మీరు వచ్చినటువంటి 3 జిల్లాల కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీటింగ్ మొదలుపెట్టే ముందు ప్రాక్టీస్లో మనకు మన జన్మనిచ్చిన ఆడపిల్లలు ముందుగా వచ్చి కూర్చున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ మొదలు పెట్టే ముందు మీ అనుమతితోని కోలాటం ఒక సాంగ్, మంచి సాంగ్ వేసిన తర్వాత సభ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ సమ్మతి అయితే సపోర్ట్ కొట్టండి, కోలాటం వేపిస్తాను. జాంపాడు సైదులు అన్నారు చెరుకు, అరే జాంపాడు సైదులు అన్నారు చెరుకు, మెదకులోని మేడి మాట పురుకు ఏసయ్యకు పెద్దగట్టు లింగమంతు గుండగట్టు అన్న మన వచ్చిన తల్లి ప్రియమూర్తి అమ్మ తెలంగాణ తల్లి నాకు తల్లి వందన అమ్మ చక్కగా మీరు చప్పట్లు పడితే అంత ఆరోగ్యంగా ఉంటుంది, అంత ఆకలి అయితే పిల్లలు చక్కగా
తెలంగాణ వందనాలమ్మ తెలంగాణ తల్లి నాకు అమ్మాని చిన్న తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి భాషా సంస్కృతి వారసత్వ సంపద తౌలు కళాకారులను కన్న తల్లి తెలంగాణ తల్లి పాల్పూరి సోమన్న పమ్మెరపోతన్నకు చిన్నగిరి నాగరతి సిద్ధారామంతుకు ఆలోచనాలని దీపట సారసభని భీమా కరణకు ఊరు ఓదిన తల్లి ప్రియమూర్తి అమ్మాన తెలంగాణ తల్లి నాకు జన్మాని చిన్న తల్లి వందన అమ్మాన తెలంగాణ తల్లి అమ్మా తెలంగాణ వందన అమ్మాన తెలంగాణ తల్లి నాకు జన్మాని చిన్న తల్లి వందన కుమరయ్యకు సాకలి అయ్యమ్మకు కుమరం భీమురాంది దళిత బిడ్డ సాగుకు సురవరం మత పరిస్థితి సర్వైప పల్లెడు కుమగల్ల వీరన్న మారోజు వీరన్నకు గురుడు నాకు జన్మానిచ్చిన తల్లి వందన అమ్మాన తెలంగాణ తల్లి అమ్మా తెలంగాణ వందన అమ్మాన తెలంగాణ తల్లి
అన్న హరికి అన్నయ్య అన్న హరికి రావాలి ఏయమ్మా ఏయ్ గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు అంకలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు అంకలేందిరా గ్రామీణ వైద్యుల అనుభవించిన సంఘాల సమాఖ్య శాసనసభ్యులు శంకర్ గుజరాత్ గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ గారికి అనిల్ సత్యనారాయణ గారికి అలాగే నాయకులందరికీ నాగేష్ గారికి మన జిల్లాలో గ్రామీణ వైద్యులకు ఏ కేసు జరిగినా ఎక్కడ కేసు ఏది ఏర్పాటు చేసినా ఖచ్చితంగా నేను ఫీజు లేకుండా ఉచితంగా గ్రామీణ వైద్యులకి సర్వీస్ చేస్తానని ముందుకొచ్చారు. అలాంటి లాయర్ మేకల సుబ్బారావు గారిని డాష్కి రావాల్సింది కోరుతున్నాను. గ్రామీణ వైద్యుడా అధ్యక్షుడు చూసాం, వారికి ఘనంగా సన్మానం చేసి వారితో దీక్షభూని సాగరా ఈ జిల్లా బీసీ బిడ్డ గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు అంశలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా. మిత్రులారా, ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల సమావేశం ఏర్పాటు చేసి మేనిఫెస్టోలో మేము గ్రామీణ వైద్యుల్ని గుర్తిస్తాం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలని తిరిగి పునరుద్ధరిస్తాం, ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం, ట్రైనింగ్ కాని వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడడం జరిగింది. అది ఒక్కటే కాకుండా మొన్న జరిగిన శాసన మండలిలో వచ్చే అవర్లో ఎమ్మెల్యే గారు అడిగితే గ్రామీణ వైద్యుల పరిస్థితి ఏంటి, టీజీఎంసీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, అసలు గ్రామీణ వైద్యులు లేకుంటే గ్రామాలలో వైద్యం లేదు, ప్రజలకి ప్రజాక్షేత్రంలో ఉన్నది వాళ్ళు, ఇలా ఆరోగ్యకరమైన తెలంగాణ వచ్చిందంటే అది కేవలం గ్రామీణ వైద్యులు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఉండి సేవ చేయబట్టే ఇది జరిగింది అని చెప్పడం జరిగింది. అది ఆ మాట పిసిసి అధ్యక్షుల వారు చెబుతూ 2003లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్లో పెట్టామో దాని ప్రకారంగా జీవోలు ఇష్యూ చేసి ట్రైనింగ్ ఇచ్చాం. మళ్ళీ 2023లో మళ్ళీ ఏర్పాటు చేసాం. మాకు సహకరించారు, అధికారాలకు తీసుకొచ్చిందంటే మీరు భాగస్వాములు అయినారు కాబట్టి మేము ఖచ్చితంగా గ్రామీణ వైద్యులందరికీ ట్రైనింగ్ ఇస్తాం, గౌరవంగా బతికే ఏర్పాట్లు చేస్తామని చెప్పి వారు మాట్లాడారు. దానిలో భాగంగా ఈ నెల 24న మనం సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథి నూతి సత్యనారాయణ గారుని ఆహ్వానించాం. బెదరవద్దు వృత్తిని వదలొద్దురా పిసిసి అధ్యక్షులను పిలిచాం. అదే జిల్లా మహాసభ జరిగినప్పుడు ప్రతిసారి పిలుస్తాం. అదే వారసత్వంగా ఈనాడు ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గారిని పిలవటం జరిగింది. వారికి తెలుసు వైరా
లో ఉన్నారు. అసలు గ్రామీణ వైద్యులు గ్రామాలలో ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు. ఊళ్ళో బడి గుడి ఉంటుందో లేదో కానీ గ్రామీణ వైద్యులు మాత్రం కంపల్సరీగా గ్రామాల్లో ఉంటాడని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు పిట్టల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారికి, అలాగే శంకర్ ముదిరాజు గారికి, ఖమ్మం పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, యువకులు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం పట్టణంలో దిశా నిర్దేశుడే నడిపిస్తున్నటువంటి సోదరుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆర్ఎంపీ డాక్టర్లకు, సోదరిమణులందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. 24వ మహాసభ మరి పిట్టల నాగేశ్వరరావు గారి అధ్యక్షత జరుగుతూ ఉంది అంటే చిన్న విషయం కాదు. ఈ జిల్లాలో ఎన్నో ఆటుపోట్లు మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతినిత్యం చూస్తూనే ఉంటారు. అలాగే గ్రామీణ వైద్యులు అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మీకు అనేకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఒక వైద్యపరంగానే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మిమ్మల్ని వైద్యులుగానే కాకుండా వాళ్లకు సలహాదారులుగా చూస్తారు. ఇంకా రకరకాలుగా కోణాల్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా వాళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు అందిస్తున్నటువంటి సేవలు ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్నిర్వచమైనటువంటి అటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో కూడా అది ఎవరు కూడా విడదీయలేనటువంటి బంధం. కాబట్టి ఈరోజు గ్రామాలలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారంటే ముఖ్యంగా మీరందరూ అందిస్తున్నటువంటి సేవలను చెప్పదలుచుకోవడంలో నాకు ఎటువంటి సందేహం లేదని చెప్పి భావిస్తూ ఉన్నాను. మీరు ప్రతినిత్యం ఒక ఫోన్ కాల్ రాగానే ఎవరైనా సరే మరి వైద్య సేవలు అందించడానికి టక్కున వెళ్ళి అర్ధ గంటలోనే వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితిని మేమందరం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను కూడా గ్రామీణ నేపథ్యం ఉండవాడిని. వైరా మండలంలో పక్కనే ఉన్న చిన్న లక్ష్మీపురం కుగ్రామం మాది. అలాగే బట్టి విక్రమార్క గారిది కూడా అక్కడి నుంచి. వారి నాన్నగారు కూడా గ్రామీణ వైద్యులే, పేరు అఖిలాండ దాస్ గారు. వారు కూడా ఒక సైకిల్ వేసుకొని పొద్దున్నే 5:30కి లేచి ఆ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి వెళ్ళి మరి వైద్యం చేసి సాయంత్రం 4-5 గంటలకి ఇంటికి వచ్చేవారు. మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఒక వైద్యుడిగానే కాకుండా మరి జ్యోతిష్యుడిగా చూసేవాళ్ళు, ఒక ముఖ్యమైన సలహాదారుగా చూసేవాడు. వాళ్ళ ఇళ్లలో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ బారసాలు కానీ మంచి చెడు ఉంటే చాలా గొప్ప సలహాలు కూడా ఆయన దగ్గర నుంచి అలా సేకరిస్తుండేవారు. అటువంటి పరిస్థితి నేటికి ఉంది. ప్రతి ఆర్ఎంపీ వైద్యుడు కూడా గ్రామాల్లో ఇప్పటికీ కూడా అలాగే చూస్తున్నారంటలో సందేహం లేదు. కాబట్టి ఎవరో కొద్దిమంది 1-2 ఇప్పుడన్నా సోదరుడు నాగరాజు గారు చెప్పినట్టు వాళ్ళ వల్ల ఉన్నటువంటి పేరు పాడవుతుందేమో తప్ప మెజారిటీ 98% మీరు ఎవరైతే ఉన్నారో మీరు అందిస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవని చెప్పి భావిస్తూ, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్రామీణ వైద్యుల గురించి బాగా ఆలోచించేవారు. బట్టి విక్రమార్క గారు మాకు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి నాన్నగారు కూడా ఇదే కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో కూర్చున్నప్పుడు ఈ గ్రామీణ వైద్యులు ఆనాడు 2009లో వారు ఉన్నప్పుడు 8లోనే దీని మీద చర్చ వచ్చి విస్తృతమైన చర్చ చేసేవారట. గ్రామీణ వైద్యులు అంటే చిన్న వ్యవస్థ కాదు, వాళ్ళు చాలా బలమైన వ్యవస్థ. వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, వైద్యులుగా ఉంటారు, మరి ఎవరికైనా కష్టం వస్తే ఆర్థిక సహాయం చేస్తారు, సలహాలు సూచనలు చేసి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు తెలవని వ్యక్తులు కాకుండా ఉంటారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు భావించి ఆనాడే ఆర్ఎంపీ డాక్టర్లకు ఏదైనా గుర్తింపు తేవాలి, వాళ్ళ సేవలకు గుర్తింపు తేవాలి అన్నటువంటి ఆలోచించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టం ఆయన గారు ఉన్నప్పుడే
కొంతవరకు కొన్ని అడుగులు కూడా వేశారని చెప్పి మన శంకర్ ముదిరాజు గారు ఇప్పుడు చెప్పారు. ఆనాడే ఒక జీవో ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే గ్రామీణ వైద్యులుగా గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో సర్టిఫికెట్లు ఇచ్చి వారిని అథెంటికేటెడ్ మెడికల్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి విధంగా నిలబెట్టాలని వారు కళ్ళలు కన్నారు. దురదృష్టం వారు మరి దివికేగిన తర్వాత ఈ ఆర్ఎంపీ వైద్యుల సంగతి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలోనే మీ అందరి ఒత్తిళ్ళు కానివ్వండి, మీ అందరి అవసరాలు కానీ గుర్తించినటువంటి ప్రభుత్వం ఇటీవలనే మళ్ళీ మరి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి కొద్ది కాలంలోనే మీ అందరికీ కూడా శుభవార్త వస్తుందని చెప్పి నేను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఎదురు చూస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడే నాగరాజు గారు చెప్పారు, మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఛాలెంజ్లు ఉంటాయి. మీ మీద మీకే కుట్రలు పన్నుకునేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అది మేము కూడా కింద నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చూస్తూ ఉన్నాం. అటువంటి కుట్రలకు దయచేసి మీకు మీరే తెరలేపుకొని బలి కావద్దని చెప్పి కోరుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అండగా ఉంటామని, అలాగే నాగరాజు గారు ఇప్పుడే చెప్పారు, జిల్లాలో ఉన్న అన్ని పార్టీలు కూడా మీకు అందరూ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. అన్నకు ధన్యవాదాలు. అన్న మీటింగ్కి వచ్చి మాట్లాడాడంటే మన ప్రీతమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మాట్లాడినట్టే. దీన్ని మీరు భట్టి గారు మాట్లాడినట్టే. కాబట్టి మిత్రులారా, సత్యనారాయణ గారికి జిల్లా అధ్యక్షుడిగా చిన్న విన్నపం చేస్తున్నాం. గ్రామీణ వైద్యులు ఓన్లీ ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తున్నాం. ఎవరికైనా వాంతులు, విరోచనాలు, బీపీ డౌన్ అయినప్పుడు కనీసం గ్లూకోజ్ పెట్టాలి, లేకుంటే అదే ఫస్ట్ ఎయిడ్ కిందకి వస్తుంది. దానికోసం చిన్న ఒక బల్లానో ఒక బెడ్ వేస్తే ఈ టీజీఎంసీ వాళ్ళు పోయి కేసులు పెడుతున్నారు. అటువంటిది ఒక్కసారి మీరు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎన్ఎంసీ అనేది క్వాలిఫైడ్ డాక్టర్లకు వాళ్ళ సంఘం ఎంత హక్కుల కోసం పోరాడుతుందో అదే గ్రామీణ వైద్యుడు ఆయన బతుకు తెరువు కోసం పోరాడి ప్రజల్లో ఉండి ప్రజల తలలో నాలుకలో ఉంటున్న వాళ్ళ మీద దాడులు చేయొద్దు, చేస్తే బాగుండదు. తప్పు చేసిన వాడు క్వాలిఫైడ్ అయినా ప్రాక్టీషనర్ అయినా ఒకే చట్టం ఉంటుంది. కానీ మేము ఏమీ చేయకుండా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నాం. ఇది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నా మాట. ఈ మాట మీకు సభాముఖంగా విన్నవిస్తున్నాను. మీరు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే మీ మాటే బట్టి మాట. బట్టి గారంటే నాకు బాగా ప్రేమ. ఈ జిల్లా కాంగ్రెస్ ముద్దుబిడ్డ. ఆయనకు అన్నీ తెలుసు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ పుత్రుడు అని చెప్పి మన సత్యనారాయణ గారు చెప్పారంటే వాళ్ళ ఊరు కాబట్టి ఆయనకు అన్ని వివరాలు తెలుస్తాయి. కాబట్టి మిత్రులారా, సత్యనారాయణ గారు చెప్పిన ప్రతి మాట దృష్టిలో ఉంచుకోండి. వారు మనకి చాలా హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరణాలను చేరగ తలుపు తీసరా బాబా, ఏలే బాబాని పురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై,
తండ్రివి నీవేనని రూపముల లేఖములైన శ్రీ సాయివి నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమరించు వరమునే శుభశాంత నెలవులై వెన్నెలు గుండెలో దేవులేదు. ఖచ్చితంగా మనతోనే ఉంటూ మనకి ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా నేనున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నా పరిధిలో నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుపునందుకొని మన మహాసభకు అమెరికా నుండి వచ్చి మన సభలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా 24వ మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ సంఘం అధ్యక్షులు, మాకు మిత్రులు, ఆప్తులు పిట్టల నాగేశ్వరరావు గారు, అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవి చారి గారు, మీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజు గారు, తన్నీర్ సత్యనారాయణ గారు, జి శంకర్ గారు, అట్లాగే మీ స్టేట్ జనరల్ సెక్రటరీ మోహన్ గారు, నగేష్ గారు, అలాగే వెంకటనారాయణ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ, అట్లాగే ఈ యొక్క 24వ మహాసభలో పాలుపంచుకున్నటువంటి ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల సోదరులు సోదరీమణులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇది 3వ మహాసభ హాజరు కావటం. ముందుగా మీరు మీ యొక్క వృత్తిలో బాగా రాణించాలని, మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటా ఉన్నాను. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో వెనుకబడ్డటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడికి, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకి, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఇతర సామాజిక వర్గాలకి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం కల్పించలేకపోయినా మేమున్నాం, మీ ఆరోగ్య భద్రత మేము ఇస్తామని చెప్పి వైద్య వృత్తిని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవ్వాలంటే హాస్పిటల్స్ వచ్చాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, రోబోలు వస్తున్నాయి హాస్పిటల్లోకి, రకరకాల వైద్యంలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుకి ఒక మామూలు సగటు మనిషికి ఏదన్నా ఇబ్బంది కలిగితే ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి వైద్యం అందలేని పరిస్థితులలో మేమున్నాం రక్షణ, కానీ మీ యొక్క సేవలను ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడుతున్నందుకు మీ అందరిని అభినందించాను. ఎందుకంటే మీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేటువంటిది నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆర్ఎంపీలు, పిఎంపీలతో ఇంజక్షన్లు వేయించుకొని, ట్యాబ్లెట్లు రాయించుకొని మింగినటువంటి వాడిని. ఆ రోజుకు కాదు, ఈ రోజుకు కూడా నేను ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. నాకు సొంత అనుభవం చెప్తా మీకు. ఎందుకంటే మీ యొక్క మీరు చేసే కృషి వెలగట్టలేండి. 2 ఇన్సిడెంట్ జరిగినాయి నాకే. ఎందుకంటే మాది పక్కన పెండిపోలు,
ఖమ్మానికి కూతవేడు దూరంలో ఉంది, 20 కిలోమీటర్లు, మెయిన్ రోడ్డు పక్కన ఉంది. నాకు రాత్రి 9:30కి 9:30-10 గంటలకు కాల్ వచ్చింది మా ఇంటి నుంచి. ఏంటి అంటే మా తమ్ముడు ఫెయింట్ అయి కింద పడిపోయాడు. ఎందుకు అని అంటే ఆయన ఏదో పొలం దగ్గరికి వెళ్ళొచ్చాడు, అదేదో పెస్టిసైడ్స్ కొడితే అదంతా పీల్చాడు, ఎండకి డిహైడ్రేషన్ అయిపోయింది, పోయాడు. ఆ రోజు ఆదివారం, హాస్పిటల్స్ లేవు. మరి ఇమీడియట్గా ఆయనకి ఏదో ఒకటి వైద్యం అందాల్సిన పరిస్థితి. డాక్టర్ లేరు. నాకు అర్థం కాలే ముందు. ఖమ్మంలో డాక్టర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పంపించండి సార్, అంబులెన్స్ పంపిస్తామని. మరి ముందు ట్రీట్మెంట్ చేయాలి కదా. అందుకోసం ఇమీడియట్గా ఊర్లో ఉన్న ఆర్ఎంపీకి కాల్ చేసేసి, నాన్న నువ్వు ముందు వెళ్ళు, ఏం జరిగిందో చూడు అని చెప్పి ఆయన ఫోన్లో చెప్తాను. ఇంకో డాక్టర్ని ఆయన ఫోన్లో కలిపి ముందు ఆయన దగ్గర ఉన్న ఇంజక్షన్ వేయించి ఆయనకు ఆ డిహైడ్రేషన్ కాకుండా సెలైన్ ఎక్కిచ్చేసి ఇవన్నీ చేసి, అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసినటువంటి వ్యక్తి ఆ మా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్. సేమ్ థింగ్ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి 14వ తారీఖు, డిసెంబర్ 14వ తారీఖు. అంతా గెలిచాం, సంతోషంగా ఉన్నాం, ఖమ్మం వచ్చేసాం. మా నాన్నగారు 92 సంవత్సరాలు. ఆయన పడుకోవడానికి వెళ్ళి కింద పడ్డాడు, హిప్ ఫ్రాక్చర్ అయింది. మరి ఎవరికి తెలియదు కదా, డాక్టర్స్ ఎవరు లేరు. ఎందుకంటే అందరూ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎవరు అడావుల్లో వారు ఉన్నారు, లేరు. అప్పుడు ఎక్కడి నుంచో మళ్ళా ఆ పక్క ఊరు నుంచి ఒక ఆర్ఎంపీ డాక్టర్ లేపుకొని ఆ వెహికల్ పంపించి తీసుకొస్తే పెయిన్ ఇంజెక్షన్ వేసి మళ్ళీ అక్కడి నుంచి ఆయనకే అర్థమైంది, సార్ నాకైతే ఫ్రాక్చర్ అయినట్టు అనిపిస్తూ ఉంది, కానీ నేను చెప్పలేము సార్. సో ఇమీడియట్గా ట్రీట్మెంట్, ఆయన పెయిన్ తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్, పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్. అంటే భారతదేశం ఒక పక్క డెవలప్మెంట్ అయింది, బ్రహ్మాండంగా పురోగతిలో ఉంది, $5 ట్రిలియన్ మన ఎకానమీ ఉంది, బ్రహ్మాండంగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉందని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ దేశంలో నాలాంటి ఒక ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులకే కనీసం వైద్యం అందించలేని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఈ దేశం ఉంది. ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, జీతాలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న రోజువారీ దినసరి వేతనాల్లో పనిచేసేటువంటి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏందనేది అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరికీ రక్షణ కల్పించి, అంతో ఇంతో రక్షణ కల్పించేటువంటి, ఆరోగ్య రక్షణ కల్పించేటువంటిది మీరు. ఏదో మీ మీటింగ్కి వచ్చా కాబట్టి మీ సంతృప్తి కోసం నేను చెప్పట్లేదు. ఇప్పుడే చెప్తున్నారు మిత్రులు, కౌన్సిల్లో మా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడారు, గ్రామీణ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి, అరికట్టాలని చెప్పి ప్రభుత్వం నోట్ చేసుకున్నాము, మేము చర్యలు తీసుకుంటామన్నా. ఈ రోజు కూడా ఎందుకనంటానంటే, వైద్య వృత్తి చేసేటప్పుడు చిన్న మీకు కాదు, పీజీ చేసేటువంటి వాళ్ళు, సూపర్ స్పెషలైజేషన్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి తప్పులు జరగవచ్చు. ఎందుకు అనంటే ట్రీట్మెంట్ మనమేమి భగవంతుడు కాదు కదా. మనకేంటంటే ఎవరైనా కానీ ఒక ట్యాబ్లెట్ ఇస్తే గెస్ చేసే ఇస్తారు. అది ఇవాళ చేసేటువంటి ప్రొడక్ట్ అయ్యేటువంటి ట్యాబ్లెట్స్ అన్నిటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసి కూడా ఉత్పత్తి చేస్తారు. ఎందుకు అనంటే ఆ మెయిన్ రూట్ కాజ్ కోసం, వాటి తాత్కాలిక ఉపశమనం కోసం. సేమ్ థింగ్ మీరు కూడా జ్వరం వస్తే ఒక పెన్సిలినో, లేకపోతే ఒక క్రోసినో, లేకపోతే ఒక డోలోనో, మీకు తెలిసినటువంటి ఒక విజ్ఞానం, మీరు నేర్చుకున్నటువంటి హాస్పిటల్లోనో మీ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి మీరు వైద్యం చేస్తారు. కానీ అది అతనికి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వల్ల చనిపోయినా కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల చనిపోయాడు, ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల, అంటే కామన్ మ్యాన్ తెలియదు కదా. అయినా వీళ్ళ మీద దాడులు జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, చోటామోటా నాయకులు కూడా అవి ఇతను చేపట్టే చనిపోయిందని అక్కడున్న జనానందను ఉసిగొల్పడం, ఆ ఆర్ఎంపీలు పిఎంపీల మీద దాడులు చేయడం, ఇవన్నీ జరుగుతాం. ఏ మనిషి కూడా ఇంకొక మనిషి చనిపోవాలనేటువంటి వైద్యం ఎవరూ చేయరు. చేస్తారా? నా ఇంజక్షన్ వల్ల ఈయన బ్రతకాలి అని వైద్యం చేస్తారు తప్ప, నా ఇంజక్షన్ వల్ల చనిపోతాడని వైద్యం చేస్తారా?
అది ఆర్ఎంపీయా, పిఎంపీయా, డాక్టరా, ఎంఎస్ఆర్, ఇంకోటనే కాదు. ఎవరు కూడా వైద్యుడు అనేటువంటి వాళ్ళు ఒక దేవుడితో సమానం. వైద్యుడు నారాయణం అంటే నారాయణ లాంటి వాడు, గొప్ప. ఆ క్రెడిట్ మీకుంది. గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎస్పెషల్లీ తెలంగాణలో ఆదిలాబాద్ గోండుగూడెల దగ్గర నుంచి మీకు మహబూబ్ నగర్ మీకున్నటువంటి చెంచులగూడెల వరకు వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లు. ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా 70% మంది ప్రజానికం ఆర్ఎంపీల యొక్క, పిఎంపీల యొక్క వైద్యం మీద ఆధారపడి యొక్క రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ రాని, అపోలో రాని, లేకపోతే ఇంకోటి రాని, ఏ హాస్పిటల్ రానివ్వండి, ఇంకా ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్యం అందాలి అని అది ఎప్పటికీ సాధ్యంగా, మీరు లేకుండా అది ఎప్పటికీ ఫీల్ కాదు. నేను అనేక సార్లు చెప్పాను. మా హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను, అన్న ఈ ఆర్ఎంపీల, పిఎంపీలందరూ కూడా ప్రభుత్వ చట్టంలోకి తీసుకురావాలి, వాళ్ళ గౌరవ వేతనాలు ఇవ్వాలి, వాళ్ళ ప్రభుత్వంలోకి ఇన్వాల్వ్ చేయాలి. చేసినప్పుడే మనకున్న తెలంగాణ బిడ్డలందరూ కూడా భద్రంగా, ఆరోగ్యంగా ఉంటారని నేను ఆ రోజు ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళందరి యొక్క కష్టం వల్ల, మీ సర్వీసెస్ వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు భద్రంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. అదేవిధంగా మీరు కూడా ఒక 10 తీర్మానాలు పెట్టారు. లాస్ట్ మీటింగ్లో కూడా నాకు తెలిసి చాలా తీర్మానాలు ఇందులోనే ఉన్నాయి. అవి లాంగ్ పెండింగ్. మీ తీర్మానాలు, మీరు చేసే డిమాండ్స్ అనేవి లాంగ్ పెండింగ్ ప్రభుత్వాలకి. ఎందుకంటే మేము కూడా గతంలో అధికారంలో ఉన్న మీరు ఇచ్చింది అది. తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. ఇంకా పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి. మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ వైద్యుల యొక్క డిమాండ్స్ ఏదైతే న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ అని పరిష్కరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీ సంఘానికి కానీ, వైద్యులకు కానీ మా నుంచి ఎలాంటి గతంలో ఏదైతే సహకారం ఉందో భవిష్యత్తులో అదే సహకారం ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్ఎంపీ, పిఎంపీలు కూడా నా దగ్గరికి వస్తారు. చాలామంది వస్తారు. సార్ ఎంఆర్ఓ ఫోన్ చేయండి, ఆర్డీఓ ఫోన్ చేయండి, కలెక్టర్కి చెప్పండి, ఈ పోలీస్ స్టేషన్లో చెప్పండి. నేను చాలా పొద్దున ఒక ఆయన వచ్చాడు, మా అబ్బాయి బీటెక్ చదివాడు సార్, మంచి కంప్యూటర్స్ అయ్యాను, సార్ ఇక్కడ జాబ్ ఇప్పించండి సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి నేను చెప్పాను. నాకు చేతనైనంత వరకు అలాంటి సహకారం ఎవరికైనా ఇండివిజువల్ కావాలో కూడా చేస్తాము. కానీ అది వ్యక్తిగతంగా చేసేది. కానీ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరిస్తే మీరు కూడా మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించగలిగేటువంటి కెపాసిటీ మీకు వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క డిమాండ్స్ అన్నింటిని ఆమోదించాలని, మీ డిమాండ్లని వచ్చేటువంటి మరొక్కసారి శాసన మండలి వేదికగా నేను ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ యొక్క మహాసభని ఇంత పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్న మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆర్ఎంపీల జెండా పట్టి సింహమోలే కదిలినాడు గ్రామీణ వైద్యుల సూర్యుడు మనలా గండ వైద్యసేవక మందెలు వచ్చిండు. వైద్యులందరి క్షేమం కోసం సంక్షేమ సంఘం పెట్టి పోరాట బాటను పట్టిండు. ఆర్ఎంపీలకు అండగా నిలిచిండు. ప్రభుత్వాలతో చర్చలు జరిపి వైద్య శిక్షణను ఇప్పించారు. ఆర్ఎంపీల గుర్తింపుపై నిరంతరం శ్రమిస్తుండు. ఆర్ఎంపీల జెండా పట్టి సింహమోలే కదిలినాడు గ్రామీణ వైద్యుల సూర్యుడు మనలా గండ వైద్య సేవక మండలు వచ్చిండు. ఆర్ఎంపీల జెండా పట్టి సింహమోలే కదిలినాడు గ్రామీణ వైద్యుల సూర్యుడు మనలా గండ వైద్య సేవక మండలు వచ్చిండు. నాయకుడంటే నిలిపేవాడని అందరినీ తెలిపేవాడని ఆర్ఎంపీలకు కథము తొక్కిండు.
ధైర్యం అయ్యిండు గ్రామాలకు ప్రాణం పోసి ప్రజలందరి ప్రాణాలు నిలిపి ఆర్ఎంపీల జెండా పట్టి అందరి మదిలో నిలిచినాడు ఆర్ఎంపీల జెండా పట్టి సింహమోలే కదిలినాడు గ్రామీణ వైద్యుల సూర్యుడు